నేను నమస్కరిస్తున్నాను. లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్. ఎంత గొప్ప మాట అండి ఇది! భక్త పాలన కళా సంరంభకున్. లోకమునంతటినీ ఆయన రక్షిస్తుంటాడు. అదే పనిగా ఆయన పెట్టిన అన్నం తిని ఆయన జీర్ణం చేసి ఆయన శక్తినిస్తే ఆ శక్తితో ఈశ్వరుణ్ణి తిట్టేవాడు ఎందుకు కూడా ఈశ్వరుడు శక్తి రూపంలో ఉంటాడు. కానీ తనని నమ్ముకుని ఈశ్వరుడు ఉన్నాడు అని పూనికతో ఉన్న వాళ్ళని రక్షించడం కోసం వాళ్ళ వెంట పరిగెడుతుంటాడు. అలా పరిగెట్టేటటువంటి లక్షణం ఉన్నవాడు ఉన్నాడే, వాడు లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు. దానవుల యొక్క ఉద్రేకమును స్తంభింపచేయువాడు. నా అంతటి వాణ్ణి నేను, నాకు చావెక్కడుందంటాడు. మీరు ఒక్క విషయం ఆలోచించండి. మనం పురాణంలో ఏం చెప్తామంటే రాక్షసులందరికీ కూడా ఎందుకు వచ్చేసింది అజ్ఞానం అంటే, వాడికి నాకు చావు లేదని బయలుదేరతాడు. సాధారణంగా అజ్ఞానం ఎక్కడ బయలుదేరుతుందంటే, నాకు చావు ఎక్కడుందండి, వాడంటే పక్కింటి వాడు వెర్రాడు చచ్చిపోయాడు, నేను ఎందుకు చచ్చిపోతానంటాడు. 80 ఏళ్ళు రానివ్వండి. నేను ఒక ఆశ్చర్యకరమైన పోకడ చూస్తుంటాను లోకంలో. ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అయ్యో పాపం మీకు అప్పుడే 80 ఏళ్ళు వచ్చేయండి అన్నారనుకోండి, వాళ్ళు అంటారు ఏంటి 80 ఏళ్ళు అంటే పెద్ద విశేషం ఏముందండి, భలేవరే ఫలానా ఆయన 100 సంవత్సరములు బతికాడండి, నేను దేనికి బాధపడుతున్నానో తెలుసా, 100 ఏళ్ళకి పిడరాయిలా ఉండేవాడండి, 3 పూట్ల తిని 80 ఏళ్ళకి తినలేకపోతున్నాను అప్పడాలు నేనని బాధపడతాడు వీడు. తప్ప 80 ఏళ్ళకి నేను ఈశ్వరార్చన చేయలేకపోతున్నానని బాధపడ్డవాడు. అందుచేత దానవోద్రేక స్తంభకు అంటే లయకారకుడై ఈ లోకములన్నింటినీ లయం చేస్తున్నవాడు ఎవరున్నాడో వాడికి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఎవరి పేరైనా పోతన గారు చెప్పారండి, అసలు ఆయన పరబ్రహ్మమునకు నమస్కరిస్తున్నారు. సృష్టికర్త అయి స్థితికర్త అయి ప్రళయకర్త అయినటువంటి పరబ్రహ్మము ఏది ఉన్నదో దానికి నేను నమస్కరిస్తున్నాను. లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకుం దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. కేవలము ఇలా చూపులు చూస్తే ఆ చూపుల చేత ఈ లోకములన్నింటినీ సృష్టించగలిగినటువంటి సమర్థుడు ఎవరున్నాడో వాడికి నేను నమస్కరిస్తున్నాను. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢింబకున్. ఎంత అందమైన మాట చూడండి. మరి భాగవతంలో ప్రతిపాదించినది ఎవరి రూపాన్ని ప్రతిపాదించారు? పరబ్రహ్మంగా కృష్ణ భగవానుణ్ణి. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు? కృష్ణుడంట లేదు, మహానందాంగన. ఆవిడ అక్కడ ఉండేటటువంటి నందుని యొక్క భార్య, అందుకని మహానందాంగన డింబకున్. ఆ నందుడి యొక్క భార్య అయినటువంటి యశోదాకుమారుడైనటువంటి బిడ్డడు చిన్నివాడున్నాడే డింబకుడు, ఆ పిల్లవాడు, వాడి గురించి నేను చెప్తున్నాను. వాడు చిన్న పిల్లవాడిలా కనపడుతున్నారు, కానీ వాడి పరబ్రహ్మం, అందుకని వాడి కథ నేను చెప్పుకుంటున్నాను. మహానందాంగన డింబకున్ కాదు, అందులో ఒక రహస్యం పెట్టేశారు. ఎందుకు పెట్టేశారో తెలుసా అండి? పోతన గారిలా బతకడం